ఘోర విషాదం. ఇప్పటికే 11 మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం. తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్గా మారింది. అయితే క్రౌడ్ను అదుపు చేయలేమని పోలీసులు హెచ్చరించగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్కు పట్టుబట్టింది. ఇలా ఎవరి స్టైల్లో వాళ్ళు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ సాధించడంపై అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఆర్సీబీ విన్నింగ్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా రెక్కలు కట్టుకొని గాల్లో తేలినంతగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ స్థాయిలో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు. ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది. అంతే, వేలాదిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఈ ఫ్యాన్స్ ను అదుపు చేయటం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. స్టేడియంలోనికి ఒక్కసారిగా అభిమానులు దూసుకొచ్చారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అభిమానులు కొంతమంది నలిగిపోయారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. 15 మంది గాయపడ్డారు. స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ చేసి బయటకు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ విషాద వార్త తెలియగానే ఇలాంటి విజయోత్సవాలు అవసరమా? మనుషుల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కిక్కిరిసిన జనం తరలి రావటం, ఇలాంటి విజయోత్సవాలకు పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.